ఇక మమ్మీ నాన్నయ్య ఎవరి ఎవరి ఓపెన్ చేయ మరి ఓపెన్ చేయి దగ్గర అట్ట కాదు సేవింగ్స్ 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 హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయటం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్పై ట్యాప్ చేయటం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో ఒక హౌస్ వైఫ్గా నేను మనీ ఎలా సేవ్ చేస్తానో ఈ వీడియోలో అయితే చెప్తానండి. లాస్ట్ టైము నేను సేవ్ చేసిన మనీతో టీవీ కొన్నాము అని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ లాంగ్ వీడియోకి నాకు సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది వచ్చారు. నాకు ఒకప్పుడు మనీ సేవ్ చేయాలి, మనీ సేవ్ చేయటం వల్ల ఫ్యూచర్లో దేనికో ఒకటి ఉపయోగపడతాయి అనే ఆలోచన అయితే ఉండేది కాదు ఇంతకుముందు. మనం ఎప్పుడైతే ఫైనాన్షియల్గా డౌన్ అయిపోతామో అప్పుడు అనిపిస్తుంది డబ్బులు ఊరికే ఖర్చు చేయకూడదు, పొదుపు చేయాలి అనేసి. ఇంకొకటి ఏంటంటే మనకి అత్యవసర పరిస్థితుల్లో మనీ అందకపోతే అప్పుడు కూడా అనిపిస్తుంది. ఇలా చాలా రీజన్సే ఉంటాయి. మా బాబుకి ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ బర్త్డే అయిపోయిన 1 వీక్కి చెయ్యి కాలిందనమాట. హీటర్ వాటర్లో చేయి పెట్టేశాడు. బర్త్డేకి చాలా మనీయే ఖర్చు అయిపోయాయి. ఇక ఆ టైంలో మనీ అసలు లేవన్నమాట చేతిలో. అంటే ఒక 1000 ఏమో ఉన్నాయి అంతే. ఇక ఆ టైంలో నాకు మా హస్బెండ్కి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. హాస్పిటల్కి వెళ్తే చాలా మనీయే ఖర్చు అయిపోతాయి కదా. ఆ టైంలో ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా సఫర్ అయ్యాము. ఇక వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళాము. తర్వాత సంగతి తర్వాత అనుకొని ఇక వెళ్ళగానే మా మదర్కి ఫోన్ చేస్తే వచ్చి 5000 అయితే మనీ ఇచ్చింది. ఇక బాబు చేయి తగ్గటానికి దాదాపు ఒక 10 days అయితే పట్టింది. అంటే పూర్తిగా కూడా కాదు. ఫస్ట్ టైం మేము అలా ఫైనాన్షియల్గా డౌన్ అయిపోయాము. ఆ టైంలో ఆ 1000 కూడా నేను అప్పుడప్పుడు మా హస్బెండ్ ఇస్తే దాచిపెట్టినవే. అది కాకుండా మా మరిది వాళ్ళ భార్య అనమాట, తన ఫ్రెండే, తను ఒక 1000 తెచ్చిచ్చింది. మళ్ళీ తర్వాత మా వారైతే ఇచ్చేసారంట మా మరిదికి. మనం మంచిగా ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ మనతోనే ఉంటారు. మనకి ఏదైనా ఆపద వస్తుంది అంటే అందరూ దూరం వెళ్ళిపోతారు. 99% అయితే అందరూ అలాగే ఉంటారు చుట్టాలు. అప్పుడు అనిపించింది డబ్బులు అస్సలు వేస్ట్ చేయకూడదు, ఎంత సేవ్ చేస్తే అంత మంచిది అనేసి. అప్పటి నుంచి నేను మనీ సేవ్ చేస్తూనే ఉన్నాను. సేవ్ చేసినప్పుడల్లా ఏదో ఒకటి ఇంట్లో కొంటూనే ఉన్నాము. నేను సేవ్ చేసిన మనీలో ఫస్ట్ తీసుకున్నది ఏంటి అంటే గ్యాస్. ఇక తర్వాత ఇంట్లోకి చిన్న చిన్నవి అవి ఇవని ఏ ఒకటి లేకపోతే తీసుకుంటూనే ఉంటాను. అలా అని వేస్ట్గా అయితే ఏ ఖర్చు చేయను, అవసరమైనవి మాత్రమే తీసుకుంటాము. నేను సేవ్ చేసిన మనీ బీరువాలోనే పెడతాను. ఒకవేళ మా వారు చూసినా కూడా తీసుకోరు. ఒకవేళ కావాలి అంటే ఖచ్చితంగా నన్ను అడుగుతారు. ఏవైనా సరుకులు, ఏమైనా గ్రాసరీస్ ఏమన్నా తీసుకొచ్చినప్పుడు చేంజ్ ఇస్తూ ఉంటారు కదా, కాయిన్స్. అవి కూడా మా వారు అక్కడ ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు. అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటాను. ఆ చిల్లర వేస్ట్గా ఖర్చు చేయకుండా వాటర్కి ఎక్కువగా యూస్ చేస్తాము. అంటే వాటర్ క్యాను 8 రూపీస్. ఇంకా బాబుకి ఏదన్నా 5 రూపీస్ 10 రూపీస్ అలా కొనిపెట్టాలంటే వాటిల్లోనే తీసి కొనిపెడతా ఉంటాము. చేంజ్ని అలా సేవ్ చేసి అలా అయితే యూస్ చేస్తాను. అప్పుడప్పుడు మా వారు ప్యాంట్ జోబులలో మనీ మర్చిపోతూ ఉంటారు. అవి కూడా తీసి కలెక్ట్ చేస్తాను. బాబుకి కొనిపెట్టమని 20, 30 అలా ఇచ్చిపోతూ ఉంటారు. అవి కూడా కలెక్ట్ చేస్తాను. ఇక ఎప్పుడైనా అమ్మ వాళ్ళు ఇస్తూ ఉంటారు. మళ్ళీ చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు బాబు చేతిలో పెడుతూ ఉంటారు. అవన్నీ వేస్ట్ చేయకుండా దాచిపెడుతూ ఉంటాను. ఒక 500 అలా అయినప్పుడు ఇంట్లో మనీ సపరేట్గా పెట్టుకుంటాం కదా, ఆ చేంజ్ మొత్తం అందులో పెట్టేసి 500 నోట్ తీసుకుంటాను. అలాగే సేవ్ చేస్తూ ఉంటాను. కొంత అమౌంట్ అయిన తర్వాత ఏదన్నా ఇంట్లో వస్తువు లేకపోయినా అది తీసుకుంటాను. లేదంటే ఇంట్లో ఏదన్నా అవసరాలకి ఇస్తూ ఉంటాను. అంటే గ్రోసరీస్ కానీ లేదంటే అదర్స్ ఏమైనా సరే. ఇంట్లోకి ఏం లేకపోయినా మా వారే తీసుకొస్తారు. సపరేట్గా నేనైతే కొనను. ఈ విధంగా నేనైతే మనీ సేవ్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య కొంచెం ఖర్చులు ఎక్కువైపోతున్నాయని, అంటే దేనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నామో కూడా అర్థం కావట్లేదు. అందుకనేసి ఏ రోజుకి ఆ రోజు అయితే రాస్తూ ఉంటున్నాను. 1 month డైలీ రాశాను. అంటే మిస్ చేయకుండా, ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా డైలీ రాసిన తర్వాత
తర్వాత అర్థమైంది ఏంటంటే పై ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడైతే ఆ ఖర్చులు కూడా తగ్గించుకొని మేనేజ్ చేస్తున్నాను. ఇంతకు ముందు అనవసరమైన ఖర్చులు చేసేదాన్ని, అంటే కిచెన్లోకైనా లేదంటే ఇంట్లోకైనా సరే అవి ఉపయోగం లేదు అని తెలిసి కూడా కొంటూ ఉండేదాన్ని, ఫ్యూచర్లో ఏమన్నా ఉపయోగపడతాయేమో అనేసి. ఇప్పుడు అది కూడా మార్చుకొని ఎప్పటికప్పుడు అవసరమైనవి మాత్రమే కొంటున్నాను. అలా కూడా కొంచెం మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా అనేసి. ఇంట్లో నేను ఎక్కువగా వేస్ట్ చేసేది ఏదైనా ఉంది అంటే అది వెజిటబుల్స్ అన్నమాట. అంటే వెజిటబుల్స్ తీసుకొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని డైరెక్ట్గా, వాటిని తక్కువగా సర్దేదాన్ని అనమాట, అంటే సర్దుకోవచ్చులే అన్నట్టుగా. అలా పెట్టడం వల్ల ఏంటంటే వెజిటబుల్స్ అనేవి త్వరగా పాడైపోయాయి, అంటే లేవేమో అనుకొని ఒక్కోసారి చూడకుండా మళ్ళీ తెప్పించిన రోజులు కూడా ఉన్నాయి. అలా టోటల్గా అయితే నేనైతే అన్నీ చేంజ్ చేసుకున్నాను ఇంతకు ముందులా కాకుండా. అలా అన్నీ చేంజ్ చేసుకొని ఇంటిని మేనేజ్ చేస్తూ నేను మంత్లీ వచ్చేసి ఎలా లేదన్నా ఒక 6,000 అయినా సరే సేవ్ చేస్తాను. స్టార్టింగ్లో మనీ లెక్క పెట్టాను కదా, అవి 2 months అన్నమాట. 2 monthsకి నేను 11,600 అయితే సేవ్ చేశాను, అంటే చేంజ్ కాకుండా. చేంజ్ వచ్చేసి 370 ఎంతో ఉన్నాయి. ఇలా ఈ విధంగా అయితే నేనైతే మనీ సేవ్ చేస్తూ ఉంటాను. ఇలా సేవ్ చేయటం కరెక్ట్ అంటారో రాంగ్ అంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది హౌస్ వైఫ్స్ ఇలా మనీ సేవ్ చేస్తారో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మీరు ఏ రకంగా సేవ్ చేస్తారో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఒక్కటే కాదు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీకైతే వస్తుంది. మీరు లైక్ చేయటం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి అయితే రిక్వెస్ట్ అవుతుంది ఈ వీడియో, దానివల్ల కొంచెం ఎక్కువ రీచ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్ గా ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళెవరో మనకి పెడతారు, వీళ్ళెవరో మనకి పెడతారని ఒకళ్ళ మీద అయితే ఎప్పుడు ఆధారపడకూడదు. మనం ఎంత కష్టపడి చేసుకుంటే అంత ఫలితం అయితే ఉంటుంది, కష్టం ఊరికే పోదు. అండ్ మనీ కూడా ఎక్కువగా ఖర్చు చేయకూడదు. ఈ రోజు సేవ్ చేసుకుంటేనే రేపటికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.